సిటీ న్యూస్కు స్వాగతం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న ఆయన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలుకరించి మంత్రి వారి సమస్యలను ఓపిగ్గా విని పరిష్కార చర్యలు చేపట్టారు. అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పరిష్కార చర్యలు చేపడుతోందన్నారు. ఇటు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రతి శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్ ద్వారా వారి సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. మే 1వ తేదీన 90,000 కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, ఇలియాస్ పాషా, మాజీ ఎంపీపీ కాగేత వెంకటేశ్వరరావు, తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 10 నెలలకి దగ్గరకు వచ్చాం. ఈ 10 నెలల కాలంలో మరి ప్రజలకి ఆకాంక్షలకు తగిన విధంగా ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ముందుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందజేయడం, ఒక జవాబుదారీగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఆనాటి ప్రభుత్వం కనీసం ప్రజల గురించి ఆలోచించలేదు, ప్రజల ముందుకు వచ్చి వాళ్ళకి అండగా ఉన్న పరిస్థితి కూడా లేదు. అందుకని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిరంతరం ప్రజలతోనే ఉంటూ అటు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ కార్యాలయాల్లో, అలాగే నియోజకవర్గ కార్యాలయాల్లో, అలాగే ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు అర్జీలు స్వీకరిస్తూ మరి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడం కోసం ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. మరి అందులో భాగంగానే ప్రతి శుక్రవారం ఈ ప్రజావేదికని నిర్వహించడం, ఈ ప్రజావేదిక ద్వారా అర్జీలు స్వీకరించడం అది నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు తీసుకుంటాం. కానీ ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలి. అలాగే పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కూడా గ్రౌండ్ రియాలిటీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. దాని ప్రకారం ఈరోజు శుక్రవారం కాబట్టి నవీన్ మిట్టల్ కాలనీలో ఆర్ఎంపీ వైద్యుడు కొమ్మినేని సాయికృష్ణ ఆత్మహత్య కలకలం రేపింది. నగరంలో ఆర్ఎంపీ వైద్యుడు కొమ్మినేని సాయికృష్ణ ఆత్మహత్య కలకలం రేపింది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులు తనను ఒంటరిని చేశారంటూ వీడియోలో సాయికృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మృతుని భార్య, పిల్లలు దూరంగా ఉంటున్నారు. అప్పులు తీర్చేందుకు చిలకలపూడిలోని 2 అంతస్తుల భవనాన్ని ఆర్ఎంపీ కొమ్మినేని సాయికృష్ణ ఇటీవల అమ్మేయటం జరిగింది. వచ్చిన సొమ్మును భార్య, పిల్లలు బలవంతంగా లాక్కొని తనను ఒంటరిని చేశారంటూ వీడియోలో ఆర్ఎంపీ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పులు ఇచ్చిన వారంతా తనను క్షమించాలంటూ మృతుడు వీడియోలో వేడుకున్నాడు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న మచిలీపట్నం రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను వెళ్ళిపోతున్నానండి. బాధ తట్టుకోలేకపోతున్నాను. భార్య బిడ్డలు మోసం చేశారు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నేను కట్టాల్సినట్టు కట్టలేకపోతున్నాను. చాలా బాధ భరించలేకపోతున్నాను. నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. నేను ఇవ్వాల్సిన వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని చివరగా వాళ్ళకి నమస్కారం. నా భార్య, నా బిడ్డ, మా బామ్మర్ది ఒకడు ఉన్నాడు వాలిచెట్టు తిరుమలలో. ముగ్గురు కలిపి నన్ను అన్యాయం చేశారు. నేను కట్టాల్సిన వాళ్ళకి డబ్బులు కట్టలేకపోతున్నాను. కనుక నేను పాయిజన్ తీసుకొని వెళ్ళిపోతున్నాను. నేను డబ్బులు ఇవ్వాలి. సుమారుగా 10 మంది దాకా సుమారుగా ఇవ్వాల్సి వస్తాను. 10 లక్షల దాకా ఉంటుంది. నాకు వాళ్ళ డబ్బులు నాకు ఇచ్చుంటే నేను అందరికీ కట్టేసేవాడిని. హాస్పిటల్లో బిజినెస్ కూడా తగ్గింది.
ఆఖరి ప్రయత్నంగా లోన్ ట్రై చేశాను. వాళ్ళు ఈ కాగితాలు ఆ కాగితాలు అన్నీ అడిగారు. సరే ఇక మా బ్రదర్స్ ఉంటే వెళ్ళి, మా ఇంటి పేరు కొమ్మినేని, మా బ్రదర్స్ ఇంటి పేరు కూడా కొమ్మినేని, వాళ్ళు కొంచెం అంత సహాయం చేయండిరా, మీ ఆధార్ కార్డును పాన్ కార్డు ఉంటే జిరాక్స్లు ఇవ్వండి, వాళ్ళు అడిగారు కో అప్లికెంట్గా, ఓటీపీ చెప్పాలంటే వాళ్ళు ససేమిరా అన్నారు. అది నేను ఆ ప్రయత్నం కూడా చేశానండి. ఇంకా నా వల్ల అవ్వట్లే. దగ్గరగా 25 సంవత్సరాల నుంచి వైద్య ఫీల్డ్లో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళిపోలేను, ఎటు పారిపోయినా బతకలేను. జేబులో చిల్లు అవ్వలేదు. మా పిల్లని అడిగితే కనీసం రూపాయి కూడా లేదు మా దగ్గర అని అంటున్నారు. కానీ 40 లక్షలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇదండి పరిస్థితి. నేను ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాను. బాధను దిగమింగి వెళ్ళిపోతున్నానండి. నేను ఇవ్వాల్సిన వాళ్ళందరికీ వచ్చే జన్మలో తీర్చుకుంటాను. చేతులు కాళ్ళు కూడా వణుకుతున్నాయండి. శక్తి లేదు ఒంట్లో, మనసు బాగాలేదు, కొంచెం గుండెలో కూడా దడ వస్తుంది, చేయి వణుకుతుంది, చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. తిండి సరిగ్గా తినలేకపోతున్నాను, క్లినిక్లో కూర్చోలేకపోతున్నాను. అక్కడ ఒక 4 నెలలు అద్దెలు బాకీ పడ్డాను, ఇక్కడ ఒక 4 నెలలు అద్దెలు బాకీ పడ్డాను. తీర్చే స్తోమత లేదు ప్రజెంట్. దగ్గరగా ఎవరికైనా కానీ సుమారుగా ఓ 8-9 ఉంటాయి. అందరికీ వడ్డీలు కట్టుకుంటూ వచ్చాను. ఇక కట్టుకోలేకపోతున్నాను. ఇంకా నా వల్ల అవ్వట్లేదు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకు నిరసనగా ముస్లిం జేఏసీ మహిళా విభాగం శాంతి ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రవాద దాడులకు నిరసనగా ముస్లిం జేఏసీ మహిళా విభాగం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని మతానికి ముడిపెట్టవద్దని, ఏ మతము కూడా ఉగ్రవాదాన్ని, హింసను ప్రోత్సహించదని, ఇటువంటి క్లిష్ట సమయంలోనే భారతీయులందరూ కలిసికట్టుగా పోరాడాలని ఈ సందర్భంగా వారన్నారు. ముస్లింలు విపత్కర పరిస్థితుల్లో సైతం భారతదేశంపై వచ్చిన కష్టానికే ప్రాధాన్యమిస్తూ ఈ దేశ విపత్కర పరిస్థితుల్లో అందరూ కలిసికట్టుగా ఉండాలనే సందేశంతో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మహిళా విభాగం శాంతియుత ర్యాలీని జరిపిందన్నారు. మతంతో సంబంధం ఉండదు, ఏ మతానికైనా కూడా మానవత్వమే ముఖ్యము. ఈ సందేశం ఇస్లాం పరంగా, ఖురాన్ పరంగా వివరిస్తుంది. ఏమంటే ఏ రకంగా అయినా గూడూరులో ఉరుసు మహోత్సవాల సందర్భంగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దర్గాను సందర్శించారు. గూడూరు గ్రామ పరిధిలోని పటాన్పేటలో హజరత్ నిర్గంచ బాబా అవలియా ఉరుసు మహోత్సవాలు సందర్భంగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ప్రెసిడెంట్ యాసిన్ బాషా ఆధ్వర్యంలో ఖవాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామం మరియు చుట్టుపక్క గ్రామాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గూడూరు మండల పోలీస్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. मंडल के रहने वाले जनाब मोहम्मद शफीउल्लाह साहब अल्लाह महबूब साहब दरगे को देखिए करना है పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తొదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించిందని నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాం అన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం అన్నారు. పెహల్గాం మృతుల ఆత్మశాంతికి మోపిదేవి ప్రధాన కూడలిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన చర్యలకు ప్రతి భారతీయుడు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు పోషడపు రత్నగోపాల్, బీజేపీ మండల అధ్యక్షులు
సనకా ప్రశాంత్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, ఎంపీటీసీ సనకా వెంకట రాజేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్య అయినటువంటి దురదృష్టకరం ఒక 28 మంది చనిపోవటం, దాన్ని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలు చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి కొవ్వెత్తలతో ర్యాలీలు, అదేవిధంగా ఈరోజు మానవహారంతో ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. ఏం లేదు, ఇది అందరూ కూడా ఒక ఐక్యంగా ఉండాలి, ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అని ఒక ఆలోచన ఈరోజు మరీ ఇంకొకసారి. ఎందుకంటే ఒక పర్యాటకానికి కాశ్మీర్ వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ మతాలు కులాలన్నీ తెలుసుకుని మరీ కాల్చి చంపటం అంటే అంతకన్నా దురదృష్టకరం మరొకటి లేదు. వాటన్నిటినీ ఖండిస్తూ ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలు ఇవ్వటం, దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మోపిదేవిలో మానవహారం ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది. కనుక ఇటువంటి చర్యలు పూర్తిగా ఆగిపోయే విధంగా అందరూ కూడా ఐక్యంగా ఉండి దీన్ని ఎదుర్కోవాలని చెప్పి వారందరినీ ఈరోజు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు మన శాసనసభ్యులు డాక్టర్ మండల్ బుద్ధప్రసాద్ గారి యొక్క నిర్దేశం ప్రకారం అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా ఏదైతే గత 3 రోజుల నాడు జరిగినటువంటి పర్యాటకులపైన ఉగ్రవాద చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు, మానవహారాలు నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఇప్పుడు మోపిదేవి మండల్ హెడ్ క్వార్టర్లో ఈ మానవహారం నిర్మించడం, దీనికి మన యువ నాయకులు మండలి వెంకటరామ్ గారు హాజరై ఈ కార్యక్రమానికి పూర్తి సంఘీభావం ప్రకటించేటువంటి సందర్భంలో ప్రశాంతంగా ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో, కల్లోల చర్యలన్నింటినీ నివారించినటువంటి కాశ్మీర్లో మరల కల్లోల ప్రాంతంగా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, అదేవిధంగా క్రాస్ బోర్డర్ సరిహద్దు దగ్గర ఉద్రిక్తతలు కలగజేసి భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఛాలెంజ్ చేయాలనేటువంటి దుష్ట తలంపుతో మన సరిహద్దు దేశం ప్రేరేపించినటువంటి ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే ఈ జాతి భవిష్యత్తు కోసం, మన జాతి భవిష్యత్తు కోసం పెహల్గావ్లో జరిగిన ఉగ్రదాడులను మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల దైవ సేవకుల సమాఖ్య తీవ్రంగా ఖండించింది. పెహల్గావ్లో జరిగిన ఉగ్రవాదుల దాడులను మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల దైవ సేవకుల సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా షాలెం హైనీ చర్చిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ ఈ నెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు వారు సంతాపం వ్యక్తం చేశారు. దేశ సమగ్రత కొరకు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ పాల్, మేకా విజయరాజు, నాగిశెట్టి డానియల్, భట్టు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. సమాఖ్య ప్రతినిధులుగా మచిలీపట్నం నుండి, అలానే పెడన నుండి క్రైస్తవ ప్రతినిధులు కొద్దిమంది రావడం, క్రైస్తవ సమాజం గత కొన్ని దినాల క్రితం పెహల్గాంలో జరిగినటువంటి మారణ హోమాన్ని, ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయక ప్రజల యొక్క ఆత్మలకు దేవాది దేవుడు వారి కుటుంబాలకి శాంతిని చేకూర్చాలని ప్రార్థించడానికి, క్రైస్తవ సమాజంగా దేశ క్షేమాన్ని, దేశ అభివృద్ధిని, ప్రతి పౌరుని యొక్క శాంతిని, క్షేమాన్ని కోరుకునే వ్యక్తులని తెలియజేయడానికి, ఆ కుటుంబాలతో మేము కూడా ఉన్నామని చెప్పడానికి ఈ ఉదయం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ వచ్చింది. గత సంవత్సరం ఇదే టైంలో సుమారుగా నేను కాశ్మీర్ మరియు జమ్మూ ప్రాంతాలను నేను దర్శిస్తూ వచ్చాను. నా చిన్ననాటి నుండి దాల్ సరస్ అన్న కాశ్మీర్లో ఆ లోయ కొండ ప్రాంతాలు, కాశ్మీర్ వ్యాలీ, జమ్మూ ప్రాంతాలు, ఇక్కడ సహజ సిద్ధంగా దేవుడు సృష్టించిన ఆ సృష్టిని చూడాలనేది నా చిన్ననాటి నుండి నాకున్న వాంఛ. భారత సమాఖ్య తరఫున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలోని
కాశ్మీర్లో ఈ మధ్య జరిగిన మారణ హోమాన్ని మేము ఖండిస్తున్నాం. మేము మన భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం అనే పేరుంది. మనమందరం ఒకటే. మన భారతదేశం మీదకి ఎవరొచ్చినా దాన్ని ఎదిరించడానికి క్రైస్తవ సమాజం, భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం మేము సిద్ధంగా ఉన్నాం. భారతదేశాన్ని ముక్కలు కానివ్వం. భారతదేశాన్ని కాపాడుకోవడానికి మేము ముందుంటాం. క్రైస్తవ సమాజం అంతా భారతదేశం తరపున ఉంటుంది. మన ప్రధానమంత్రి మోడీ గారిని మేము బలపరుస్తాం. మోడీ గారి తరపున మేము నిలబడతాం. మోడీ గారు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం. మన భారతదేశ సమైక్యత కొరకు ఇది అందరూ ఆలోచించి భారతీయులందరూ కలిసి రావలసిందిగా భారతదేశ ప్రజలందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ సమయంలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకునే సమయం. అది స్వాధీనం చేసుకోకపోతే ఇది మరలా రిపీట్ అయ్యి ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నివసించి మరలా రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంది. మేము మన భారత ప్రభుత్వాన్ని, మోడీ గారిని మేము కోరుకుంటున్నాము, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే. విచారకరం, బాధకరం. మన యొక్క దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అదేవిధంగా మన యొక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా మన యొక్క హోమ్ మినిస్టర్ గారు, మరి వీరందరూ కూడా చాలా భారతదేశాన్ని ఆ యొక్క రక్షణ రంగంలో ప్రతిష్టమైనటువంటి స్థితిలో నడిపిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి దాడి జరగటం చాలా అమానుషం. ఎందుకంటే ఆ పహల్గామ్ అనేటువంటి ప్రాంతంలో సుమారుగా 4,000 నుంచి 5,000 మంది పర్యాటకులు రోజు ఆ ప్రాంతంలో వచ్చి వారు సేదతీరుతూ ఆ కొండల ప్రాంతంలో ఆ పచ్చని ప్రదేశంలో ఎంతగానో వారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళుతూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో రక్షణ మరి సైన్యాన్ని ఏర్పాటు చేయలేకపోవడం అది చాలా దురదృష్టకరమని భావిస్తున్నాను. కనుక మన దేశాన్ని ముష్కరుల నుండి కాపాడుకోవాలి. మన దేశాన్ని ఆ యొక్క తీవ్రవాదం నుండి కాపాడుకోవాలి. మన దేశాన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.